ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్తే అండి. నమస్కారం అండి. నువ్వు చాలా అదృష్టవంతుడివి. పెద్ద కూతురు పెళ్లి కావట్లేదని కనపడ్డ దేవుళ్ళందరికీ మొక్కుకునేవాడివి. ఏ దేవుడు కరుణించాడో గాని కోటేశ్వర్ల ఇంటికి మీ తులసి కోడలుగా వెళుతుంది. సీనన్నా, అంతా బాగుందన్నా, కానీ అంత పెద్ద సంబంధం వచ్చింది కదా, పెళ్లి కూడా ధూమ్ధామ్గా చేయాల్సిందే. చాలా సాదాసీదాగా చేస్తున్నావేంటన్నా? మన వసుంధరా మేడం కూడా గ్రాండ్గా చేస్తా ఉన్నారు, కానీ ఈయనే వద్దన్నారు. ఈ చేతులతో పెంచిన అమ్మాయిని ఈ చేతులతోనే సాగనంపాలి కదా. నా కూతురు పెళ్లి నేను ఖర్చు పెట్టి చేస్తేనే రేపు అత్తగారింట్లో నా కూతురు గౌరవంగా బ్రతుకుతుంది. ఈ ఆర్భాటాలు వైభవాలు పెళ్లికి ముఖ్యం కాదు కదా. మీ అందరి ఆశీర్వాదం నా కూతురికి కావాలి. అయ్యో తప్పకుండా అన్నా. ఉండండి, కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను. రాము, ఇలా రా. బే తీసుకోండి. అక్క, నువ్వు ఎంత అందంగా ఉన్నావో. బావగారికి వీడియో కాల్ చేసి చూపిస్తానాగు. వద్దే. సరే పోనీ ఎక్కడి దాకా వచ్చారో నువ్వే అడగక్క. దారిలో ఉంటారు కదే, మళ్ళీ ఫోన్ చేయడం ఎందుకు? నువ్వు అడుగుతావా లేక నన్నే వీడియో కాల్ చేసి చూపించమంటావా? వద్దులే, నేనే కాల్ చేసి అడుగుతాను. చేయక్క. హలో, ఎక్కడున్నారో అడగమన్నారు. వాళ్ళు అడగమంటేనే నువ్వు కాల్ చేసావు తులసి? అలాంటిదేమీ లేదు. నేను మాట్లాడాలని అనుకున్నాను సార్. ఈలోపే వీళ్ళు కాల్ చేయమన్నారు, అందుకే చేస్తున్నాను. బై ది వే, నేను నీ కాల్ చేద్దాం అనుకున్నాను. ఓ, అశోక్ సంఘీ డీల్ గురించేనా? వాళ్ళది ఎల్లుండి మీటింగ్. తులసి, ఇవాళ నువ్వు సెక్రటరీవి కాదు, పెళ్లి కూతురివి. నేను నీకు ఫోన్ చేసి చెప్పాలనుకున్న విషయం వేరు. ఏంటది? సర్ప్రైజు ఫోన్లో చెప్పేది కాదు. విల్ సీ యూ సూన్. బాయ్. ఏమన్నారక్క బావగారు? చెప్పలేదు, కానీ వచ్చాక సర్ప్రైజ్ ఇస్తానన్నారు. ఓహో, సర్ప్రైజా? 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 బయలుదేరాం, వస్తున్నాం. ఏంటంట? ఎమ్మెల్యే మునిస్వామి మోసం చేస్తున్నాడు సార్. కమిషన్ల ఆశ చూపించి మన పార్టీ తరపున పోటీ పెట్టిన వాళ్ళని కొనేయాలని చూస్తున్నాడంట సార్. అదే గాని జరిగితే మేయర్ పదవి వాళ్ళకే పోతుంది. ఆ మునుస్వామిగాడు వాడి చావుని వాడే చాలా తొందరగా కోరుకుంటున్నట్టున్నాడు నాన్న. అలాంటి పరిస్థితే వస్తే ఆ మునుస్వామి ఫోటోకి దండ వేయించి వాడి ఫోటో ముందే మన పార్టీని గెలిపించి జెండా పాతేస్తాను. మరే బాగా చెప్పావురా. పిఏ, మన సిద్ధుని కార్పొరేటర్గా నామినేషన్ వేయించాలి, గెలిపించాలి. గెలిచాక మేయర్ కుర్చీలో కూర్చోబెట్టాలి. సార్, ఇంకొక 2 గంటల్లో దుర్ముహూర్తం ఉంది. ఈ లోపు సిద్ధుబాబు గనక నామినేషన్ వేశాడంటే రాజయోగం పట్టినట్టే. నమస్కారం. నమస్కారం అండి. రండి రండి. బాబు విశ్వ, అంకుల్, పనులను పురమాయించాం కదా, మళ్ళీ నువ్వు మోసుకురావడం ఎందుకు? పర్వాలేదు అంకుల్,
5 మంది పిల్లల బరువు బాధ్యతలు మోసిన మీరే నాకు ఇన్స్పిరేషన్. ఇదేం బరువు కాదు. ఏయ్, నాన్న చెప్పింది ఎవరి హెల్ప్ అయినా తీసుకోమని, ఇలా ఓవర్ యాక్షన్ చేయమని కాదు. అలా సరదాగా మాట్లాడితేనే బాగుంటుందమ్మా. చూడండి అంకుల్, నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. ఆహా, విశ్వ చాలా మంచి అబ్బాయమ్మా. నీకు వీడి గురించి తెలియదు నాన్న. అమ్మా, మళ్ళీ వాడు వీడేంటమ్మా మర్యాద లేకుండా. బాబు, నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మా జాను, రాధాకృష్ణ గారి ఫ్యామిలీ వచ్చినట్టున్నారు, మనం రిసీవ్ చేసుకుందాం. బాబు నువ్వు వెళ్ళు. అలాగే అంకుల్. రే మామా, నీ కాబోయే మామగారి దగ్గర భలే మార్కులు కొట్టేస్తున్నావురా. రే, ఈ పెళ్ళయ్యాక డెఫినెట్ గా జానుకి ప్రపోజ్ చేస్తాను రా. రే, మీరు అలా తాగుతూ ఉండకండి, నాలాగేదో పని చేయండి రా. చాలేరా, నీ కాబోయే ఫ్యామిలీ కాబట్టి నువ్వు పని చేస్తావు. వెళ్ళి పని చూసుకో. పదరా. ఆ పూలందుకోవా? ఆ పళ్ళు కూడా అందుకో. అవును, ఆయనెవరు? అక్కడ ఆయన వెళ్ళిపోయారులే, నువ్వు పని చూడు. అమ్మా, ఇవన్నీ మనకేగా. నువ్వు ఊరుకోవే. గోవిందా గోవిందా. ఇత్తును. రై సిద్ధు, ఏంట్రా ఇది? డ్రైవర్ నిదానంగా తోల్తాడని బండినెక్కనివ్వలేదు. ఇప్పుడు నువ్వు కూడా మెల్లగా పోనిస్తున్నావేంట్రా? త్వరగా పోనీ. మనం వెళ్తున్న పని ఎంత ముఖ్యమైన పనో తెలుసు కదా నీకు? బాగా వర్షం పడుతుంది కదా నాన్న, వచ్చిపోయే వెహికల్ సరిగ్గా కనిపించవు. ఎండాకాలంలో వానపడ్డమేందో, పోయే కాలం. వసు, తులసి అమ్మ మన ఇంటికి ఎప్పుడు వస్తుంది? ఈ రోజెళ్ళి తులసమ్మని మన ఇంటికి తీసుకొస్తే రేపటి నుంచి మన ఇంట్లోనే ఉంటుంది. అప్పుడు మనం మ్యూజికల్ చైర్స్, పజిల్స్, హైడ్ అండ్ సీక్ ఇలా అన్ని గేమ్స్ ఆడుకుందాం. ఓయస్, నా బంగారం. ఆడుకుంటున్నట్టే ఉంది. ఏమైంది సుప్పు? ఇంకేం కావాలి? ఇంకో గంటలో మా అన్నయ్య ఆ తులసి మెడలో తాళి కడతాడు. నన్ను మేడం అని పిలిచేదాన్ని నేను వదిన అని పిలవాలా? ఛ! అలా చెప్పుకోవడం కన్నా నాలిక మీద నిప్పెట్టుకొని చప్పురించుకొని చావడం మేలు. నో సుప్పు, ఈలోపే పెళ్లి ఆగిపోవచ్చేమో. అనుకుంటే అవ్వదు, ప్రాక్టికల్గా ఉండాలి. ఏమో సుప్పు, ఈ టైంలో వర్షం పడుతుంది అనుకున్నామా? అది కూడా అంతే, అన్ఎక్స్పెక్టెడ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.